నకిలీ మద్యం తయారు చేసి అనేక జిల్లాల్లో చేస్తూ ఉన్నారు. మీడియాలోనే చూడడం జరిగింది, ఏలూరు జిల్లాలో చూడడం జరిగింది, అనకాపల్లిలో చూడడం జరిగింది, విజయవాడలో భారీగా నకిలీ మద్యం డంపులు స్వాధీనం చేసుకోవడం చూసాము. అదేవిధంగా నా నియోజకవర్గంలో మా తంబలపల్లి అసెంబ్లీ పరిధిలో ఒక చిన్న తరహా ఫ్యాక్టరీనే పెట్టడం, తెలుగుదేశం నాయకులు ఒక ఫ్యాక్టరీనే చిన్న ఫ్యాక్టరీ పెట్టి అందులో నకిలీ మద్యం తయారు చేస్తూ దొరకడం అందరూ కూడా చూశారు. దాదాపు గత కొన్ని రోజులుగా తెలుగుదేశం నాయకులకి అసలు దాని గురించి ఏం మాట్లాడాలనే కూడా అర్థం కాని పరిస్థితి అందరు కూడా చూస్తున్నాము. జవాబు చెప్పేది పోయి మళ్ళీ కూడా ఎవరైతే తెలుగుదేశంలో పోటీ చేశారో, ఎవరైతే తంబలపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తాడో ఆయనే ఈరోజు పట్టుబడ్డం జరిగింది, జయచంద్రారెడ్డి అని చెప్పి. ఇమీడియట్గా వాళ్ళ తప్పులన్నీ కూడా ఎదుటి వాళ్ళపై నెపమేసే విధంగా ఈరోజు నేను అఫీషియల్ తెలుగుదేశం ట్విట్టర్ హ్యాండిల్లో వాళ్ళు ఈ పెద్దిరెడ్డి కోర్టు వైసీపీ నుంచి వచ్చాడు ఈ జయచంద్రారెడ్డి అని చెప్పి ఈరోజు పెట్టడం జరిగింది. నేను ఒకటే అడుగుతానని, ఎంత నిస్సిగ్గుగా ఈరోజు ఇంత రెడ్ హ్యాండెడ్గా పట్టుబడి ఇవన్నీ కూడా ఎదుటోళ్ళ పైన నెపమేయడం ఈ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఇంత నిస్సిగ్గుగా చేసిన తప్పును ఒప్పుకోకుండా ఈరోజు ఎదుటోళ్ళ పైన చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.